మక్తల్లో ఒక బీజేపీ కార్యకర్త కంటే కూడా ఆయన పోటీ చేస్తున్న అభ్యర్థి, వార్డ్ మెంబర్గా, కౌన్సిలర్గా పోటీ చేస్తున్న అభ్యర్థి సూసైడ్ చేస్తున్నాడు. ఇది పెద్ద వార్త అయింది తెలంగాణలో. ఎందుకంటే అక్కడ ఆయన అభ్యర్థి కావడం, ఇప్పుడు ఆ ఎలక్షన్ కూడా పోస్ట్పోన్ అయింది. మరి కారణం ఏంటి అని ఆత్మహత్య చేసుకోవడానికి అంటే బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ బెదిరింపులతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని. మాకు సంబంధం లేదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఏదైనా విచారణలో నిష్పక్షపాతంగా విచారణ జరిగి అది బయటికి రావాలి. మక్తల్లో బీజేపీ వార్డు అభ్యర్థి ఆత్మహత్య, కాంగ్రెస్ బెదిరింపులే కారణమంటూ కమలం పార్టీ ఆరోపణ. పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని నిరసన. మంత్రి వాకిటి శ్రీహరి నియోజకవర్గంలో రాజకీయ దుమారం. తనకు సంబంధం లేదని స్పష్టం చేసిన అమాత్యుడు. మృతుని కుటుంబానికి బీజేపీ 10 లక్షల సహాయం. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకోవడంతో రాజకీయ ప్రకంపనలు రేగినాయి. మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గం మక్తల్లో ఈ ఘటన జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మక్తల్లోని చందాపూర్కు చెందిన మహదేవప్ప ఎన్నికల ప్రచారం చివరి రోజైన సోమవారం ర్యాలీలో పాల్గొన్నాడట. మరి ర్యాలీలో పాల్గొన్నాడు. తన ర్యాలీలో అనంతరం రాత్రి కొందరు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేయగా కుటుంబ సభ్యులు ఆయన సెల్ ఫోన్ తీసుకొని ధైర్యం చెప్పిరట. ఇప్పుడు ఆ ఫోన్లో ఏం మాట్లాడారు అనేది బయటకు వస్తుంది కదా. గవర్నమెంట్ ఇమీడియట్గా దాన్ని బయట పెట్టాలి, దాని మీద విచారణ చేయాలి. మంగళవారం ఉదయం అందరూ పనుల్లో నిమగ్నమై ఉండగా మహదేవప్ప గదిలోకి వెళ్ళి చీరతో ఉరేసుకుండు. 4 రోజుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, మెసేజ్లు వస్తున్నాయని, తన భర్త ఆందోళన చెందగా తాను ధైర్యం చెప్పానని భార్య సత్యమ్మ తెలిపారు. అంతలోనే బలవన్మరణానికి పాల్పడ్డారని ఆమె బోరున విలపించారు. ఈ దంపతులకు 2 కుమార్తెలు, కొడుకు ఉన్నారు. ఆత్మహత్య ఘటనతో మక్తల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని తప్పుదోవ పట్టించేలా పోలీసులు ఫిర్యాదు రూపొందించారంటూ బీజేపీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు నాగురావు, ఇతర నాయకులు నిరసన వ్యక్తం చేయగా కొత్త ఫిర్యాదు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పారు. ఈ కేసును సెక్షన్ 194 ఆత్మహత్యకు ప్రేరేపించడం కింద నమోదు చేసినట్లు నారాయణపేట ఎస్పీ వినీత్ సాయంత్రం వెల్లడించారు. సో ఇది ఏం జరిగిందన్నది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. మరి ఇప్పుడు ఎవరు బెదిరించారు ఆయన్ని? ఆ బెదిరించిన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఆ ఫోన్లో ఇప్పుడు వాళ్ళంటే కుటుంబ సభ్యులు ఆయనకి కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారంటున్నారు కదా. అప్పటికే ఆయన కొంతమంది పేర్లు చెప్పుండాలి కదా. మహబూబ్ నగర్లో మన వాళ్ళు ఉన్నారు. మధుసూదన్కి ఒకసారి ఫోన్ చేద్దాం, ఏం జరిగిందో. ఇప్పుడు లైవ్లో ఉన్నారు మీరు. ఈ మక్తల్ ఇన్సిడెంట్ ఏంది, అసలు ఏం జరిగింది? ఏమైనా ఐడియా ఉందా? ఏంటి అసలు? అంటే ఆయన నిజంగానే బెదిరించారా కొంతమంది ఎవరన్నా? అంటే రకరకాలుగా వినబడుతున్నది. వాస్తవానికి ఏంటంటే ఏదైతే నారాయణపేట జిల్లా మక్తల్ మహాదేవప్ప ఇన్సిడెంట్ జరిగిందో అదంతా వాస్తవమే. అయితే ఈ అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెదిరింపుల కారణంగానే ప్రచారం బంద్ చేసుకుని 3 రోజుల పాటు తను హైదరాబాద్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. హైదరాబాద్ కు 3 రోజుల పాటు వెళ్ళిపోయిన తర్వాత స్థానిక, ఎందుకంటే వాళ్ళంతా పోటీ చేసేదంతా వీళ్ళు ఆ కుటుంబ సభ్యులే, వాళ్ళంతా అన్నదమ్ముల పిల్లలు మొత్తం ఒకటే కుటుంబానికి సంబంధించిన. అంటే కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి అంతా ఒకటే వాళ్ళు పోటీ చేస్తున్నారా? ఒకటే వాళ్ళు, ఎందుకంటే అది ఒకటి ఎస్టీ ట్రైబల్, అది సంబంధించిన కులస్తులు కావడంతో వాళ్ళు చేయడం జరిగింది. అయితే ఈ మంత్రికి సంబంధించిన ఏదైతే నిన్న ఆరోపణలు వచ్చినా, మంత్రి ఏదైతే దీనిపైన ఓటు అంటే ఒకటి కులస్తులు కాబట్టి వాళ్ళంతా మీరు ఎందుకంటే బెదిరింపులు కూడా జరిగినాయి. బెదిరింపులు జరిగినాయి ఒత్తిడితోనే ఆయన. అంటే ఎందుకు పోటీ చేస్తున్నావు నువ్వు అని ఆయన్ని కొంత ఇబ్బంది పెట్టిండ్రు. వాస్తవం ఇబ్బంది పెట్టిండ్రు. ఇంకొకటి ఏంటంటే ఈ ఇబ్బందిలో కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు బెదిరింపడం, నాయకులు బెదిరించడంతో ఆయన ఇదంతా ఏంది, చేతుల పైసలు లేవు, ఇంకొకటి వాళ్ళు ట్రైబల్ కాబట్టి ఇంకా చేతుల పైసలు కూడా లేవు ఏందని చెప్పి తను అది సూసైడ్ చేసుకున్న తర్వాత ఈ పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ భార్యకి అంటే ఏం చదువు రాదు, సంతకం తీసుకుని పోయి వాళ్ళు ఎఫ్ఐఆర్ రాపించుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేసిండ్రు, వీళ్ళు బెదిరించారు, అధికార పార్టీ బెదిరిస్తే ఆ కొడుకు ఏం చేసిందంటే ఆ కొడుకు మళ్ళొకసారి ఎఫ్ఐఆర్ ఇవ్వండి అని చెప్పి డీకే అన్న, రామచంద్రరావు వీళ్ళందరూ కూడా ఒక కాంప్లైంట్ ఇవ్వండి అంటే లేదు మా నాయన బెదిరింపులతోనే చనిపోవడం జరిగింది, అంటే బెదిరే చనిపోవడం జరిగింది. ఓకే, ఇచ్చడంతో మరి ఇప్పుడు ఇప్పటికైనా ఇబ్బంది వీళ్ళతో. ఎవరినైనా అరెస్ట్ చేసినారా? ఇంతవరకు ఎవరిని చేయలేదు. యాక్చువల్ చేయాలనుకుంటే మా మంత్రి చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన లోకలే కాబట్టి
ఇదంతా ఏం చేసిందంటే డీజీపీ పోలీస్ స్థాయి అధికారులంతా కూడా వాళ్ళంతా వాంటెడ్ ఆయన సూసైడ్ చేసుకుంటూ బెదిరిపోతూ సూసైడ్ చేసుకుందని చెప్పి అంటే ఇప్పుడు విచారణలో ఇప్పుడు ఆ పేరెంట్ వాళ్ళ ఫ్యామిలీతో ఆయన డిస్కషన్ సంబంధించిన మెసేజ్లు ఆర్ ఫోన్లు ఉంటాయి కదా. అయితే ఈయన డైరెక్ట్ అంటే ఈయనకు ఎదుర్కొని యాక్చువల్ గా ఇంట్లోకి పోయిన తర్వాతనే చేసుకోవడం జరిగింది. వీళ్ళు చేసుకున్నది ఈయన సూసైడ్ చేసుకున్న తర్వాతనే ఫ్యామిలీ వీళ్ళంతా ఎంటర్ అయినప్పుడు అప్పుడు దింపిండ్రు. అందులో ఏం లేదు. అయితే ఏం లేకపోవడంతో భార్యతో వీళ్ళు ఏం చేశారంటే సంతకం తీసుకున్నారు. సంతకం తీసుకోవడంతో ఎంపీ పేపర్ పైన సంతకం తీసుకొని వీళ్ళు కావాల్సిన యాంగిల్ లో వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ చేయడానికి నిన్న డిటిఆర్ అదే విధంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వీళ్ళంతా కలిసి ఇదంతా కావాలని మాట్లాడి క్రియేట్ చేసిన పోలీసులను కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా అది చేస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ కొడుకు ఇదంతా ఎప్పటికైనా ఇబ్బంది అవుతుంది, స్థానికంగా ఉంటాం కాబట్టి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళ కొడుకు ఏమన్నాడంటే మా నాన్నని ఆర్థిక ఇబ్బందులతోన ఓడిపోతాని భయంతో చనిపోయిండు, ఇది ఎవరు ఒత్తిడి కాదంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఓకే రైట్. సో ఏదైనా విచారణలో తేలాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఆడ సంథింగ్ ఒక ప్రెషర్కి అయితే ఆయన లోనైనట్టుగా కనబడుతున్నది. ఆ ప్రెజర్లో భాగంగా డబ్బులు లేవు అన్న ఒక ఈ ఆందోళన ఇది కూడా కొంత ప్రధానమై ఉండొచ్చు. లేదంటే ఆయనకి రావాల్సిన డబ్బులు ఇవన్నింటిని కూడా ఎక్కడైనా ప్యాక్ చేసి లేకపోతే ఇబ్బంది పెట్టి ఉండాలా, రకరకాల ఇవన్నీ ఉంటాయి ఈక్వేషన్స్ అన్నీ. మరి ఏదైనా కూడా ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడమే అవుతుంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలన్నది ఇది. కానీ ఇది నిష్పక్షపాతంగా విచారణ జరిగితేనే వాస్తవాలు ఏంటన్నది బయటకు వస్తుంది. ఇది పెద్ద వార్త అయింది. ఇప్పుడు అక్కడ ఆ 48 6వ వార్డు, ఆ టౌన్ 6వ వార్డుకి సంబంధించిన ఎలక్షన్ వాయిదా పడ్డది.